బాగున్నారా? ముగ్గురు ఎంతమందికి వస్తుంది? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే మీ ఇద్దరు పిల్లలకి కలిపి ముగ్గురు పిల్లలు చదువుకున్న ముగ్గురు పిల్లలకి సంవత్సరానికి 15,000 వ్యాపారాలు జరిగినాయి. జరిగినా లేదా? 400 ఎంతుంది ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేవలం 400 మాత్రమే గ్యాస్ సిలిండర్. సో అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే మీకు సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మీకు నెలకి 1,500 వస్తుంది. మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా వస్తుంది. ఎంతమంది పిల్లలు చేస్తారో అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000, 15,000. అదేవిధంగా జిల్లాలో మీరు ఆడిపోయినా మీకు ఆర్టీసీ ఛార్జ్ ఉండవు. తప్పకుండా చూసి సైకిల్ కొట్టుకోవటండి. ఏంటండి నీ పేరు? సైకిల్ కొట్టుకోవటండి అమ్మా. టోపీ పట్టండి. మాకు అవుతున్నాను ఇంటి నిర్వహించారు. ఖచ్చితంగా చెప్పిస్తారు. ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోండి. సాయం తీసుకో బాగా చదువుకో. ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోండి. ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోండి. సాయం తీసుకోండి. బాగున్నారా? దాన్ని ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోవడే సాయం చేయండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి. అదేవిధంగా మీకు నెలకి 1,500. ఇంకా ఎంతమంది పిల్లలు చదువుకున్నా అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా సాయం చేయండి. ఇక్కడేనా? మీకు ఎన్ని కట్ చేసినట్టు మంది చెప్పాల్సిన ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోవడం. బాగున్నారమ్మా? ఏంటి ఇట్లా వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోవడం. ఓకే మంచిది. ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోవటం. మీకు రోడ్ ఖచ్చితంగా సైకిల్ కొట్టుకోవడం. బాగున్నారా? చెప్పండి. సదన్ క్యాంప్ సర్టిఫికేట్ ఉందా? ఎంత ఉంది దాంట్లో పర్సెంటేజ్? 50% ఉన్నా కూడా మీరు పెన్షన్ పెట్టుకున్నా రావట్లేదు. మీరు ఒక పని చేయండి, 3 నెలలు ఓపిక పట్టండి. కరెక్ట్ గా 3 నెలల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మీ పెన్షన్ ఆడికి పోకుండా మీ ఇంటికాడికి వచ్చాక మేము చూసుకుంటాం. సరేనా? ఒకసారి సైకిల్ కొట్టుకోండి. మీ ఏరియాలో మీరే ఈ రోడ్లు వేసినప్పుడు ఎవరు కావాలి ఏమన్నారు? రోడ్ రోడ్ వేస్తా అంటే ఎవరు వేస్తా అంటే ఎట్లా అందరూ రోడ్ వేసి గెలిపిస్తారు కదా ఎమ్మెల్యేమ్మా. లైట్ వస్తుందా?
సరే ఏదో అయిపోయింది పక్కన పెట్టేద్దాం. ఈసారి మన ప్రభుత్వం రోడ్డు కావాలన్నా నేను వేపిస్తాను. అది బాధ్యత.